అప్పట్లో తిరుగులేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఎదురనేదే లేకుండా పోయింది. ఎన్నిసార్లు పార్టీ పదవులకి రిజైన్ చేసినా కూడా తిరిగి బంపర్ మెజారిటీతో బీఆర్ఎస్ నేతలు గెలిచారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం 39 సీట్లకే బీఆర్ఎస్ పరిమితమైంది. ఈ 39 మంది ఎమ్మెల్యేల్లోనూ ఒకరు మరణించగా కొందరు కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. ఇక ఎంపీలతో పాటు ఎంపీ అభ్యర్థులు సైతం పార్టీని వీడారు. టికెట్ ఇచ్చినా కూడా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఇక చోటామోటా నాయకులైతే పెద్ద సంఖ్యలో గట్టు దాటేశారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి దారుణం. ఉద్యమ పార్టీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ పార్టీ అధినేత కలలో కూడా ఊహించి ఉండరు. దెబ్బకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు జనంలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి ఇలా ఎందుకు మారిపోతుంది? దీనికి గల కారణాలు ఏంటని గులాబీ పెద్దలు విశ్లేషించుకుంటున్నారు. అయితే పార్టీకి తెలంగాణ భవన్ వస్తే దెబ్బ కొట్టిందని భావిస్తున్నారు. దీంతో తెలంగాణ భవన్ వాస్తు మార్పులకి శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్ ఎంట్రీతో పాటు ఎగ్జిట్ రాకపోకల్లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ భవన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కి బీఆర్ఎస్ నేతలు వాయువ్య గేటుని ఉపయోగిస్తున్నారు. ఇకపై ఈశాన్య గేటు నుంచి రాకపోకలు సాగించాలని వాస్తు పండితులు సూచించినట్లుగా సమాచారం. ఈశాన్యం నుంచి రాకపోకలు సాగించేలా గేటు వద్ద కొత్తగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. మొత్తంగా టీఆర్ఎస్ భవన్ నుంచి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు. గాయత్రి, కేసీఆర్ ఏ పని చేసినా ఖచ్చితంగా ముహూర్తం చూసుకొని చేస్తారు. ముఖ్యంగా వాస్తును ప్రధానంగా నమ్ముతారు. ఆయన మొదటి నుంచి కూడా పార్టీ పెట్టిన పంచి కూడా వాస్తును ప్రధానంగా నమ్ముతారు. తెలంగాణ భవన్లో చాలాసార్లు చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్పై కేసీఆర్ దృష్టి సారించారు. ఆ తెలంగాణ భవన్లో వాస్తు మార్పులపైనే ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆ తెలంగాణ భవన్కు 3 గేట్లు ఉంటాయి. వాయవ్య గేట్ నుంచి ప్రధానంగా రాకపోకలు సాగిస్తుంటారు. కేసీఆర్ వచ్చినా, మంత్రులు వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా కూడా అందరూ కూడా ఆ వాయవ్య గేట్ నుంచి లోపలికి వస్తారు. అయితే ప్రస్తుతం మాత్రం తెలంగాణ భవన్లో వాస్తు మార్పులు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే ప్రస్తుతం వాయవ్య గేట్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈశాన్య గేట్ను ఇప్పుడు ఓపెన్ చేశారు. అక్కడ ర్యాంపు పనులు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి కేసీఆర్ వస్తే ఆ గేట్ నుంచే లోపలికి వస్తారని కూడా తెలుస్తుంది. ఇక్కడ వాస్తు పండితులు చెప్పిన దాని ప్రకారం వాస్తు మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా మరోవైపు కమాండ్ కంట్రోల్ వైపు కూడా గేట్ ఉంటుంది, కానీ అది ఎప్పుడు బంద్ చేసే ఉంటుంది. అది వాస్తు ప్రకారం బంద్ చేసి ఉంచాలని చెప్పారు, కాబట్టి అది ఎప్పుడు బందే ఉంటుంది. ప్రస్తుతం అయితే వాయవ్య గేట్ బదులు ఈశాన్య గేట్ నుంచి రాకపోకలు కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుసు. అందులో భాగంగానే వర్క్ అయితే ఇక్కడ ప్రస్తుతం కొనసాగుతుంది. గతంలో కూడా 2015లో 2014లో పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో భారీ మేరతో విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ భవన్లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. అప్పుడు మొత్తం తెలంగాణ భవన్ మొత్తం ఆధునీకరించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే మళ్ళీ వాస్తుకు సంబంధించినటువంటి వర్క్స్ అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ భావించినప్పటికీ కూడా చాలా చేదు అనుభవం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎదురైంది. ఎందుకంటే మూడోసారి హ్యాట్రిక్ కొట్టకుండానే ఈ ప్రతిపక్షానికే పరిమితమైన పరిస్థితి మనం చూస్తాం. 38 స్థానాలకే పరిమితమైంది. అయితే ఇటీవల కాలంలో పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్లోకి పోయారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వెళ్ళిపోయారు. పార్టీ వదిలి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు నేతలు అయితే ఇప్పటికే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. మరోవైపు ఒక ఎమ్మెల్యే లాసెనానంత మరణించారు. మొత్తం 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్లో లేనట్టే. ఈ నేపథ్యంలో మరికొంతమంది కూడా ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారి కొంతమంది వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇంకా మరింత మంది నేతలు కూడా పార్టీ మారుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాస్తును సెట్ చేయాలని కూడా కేసీఆర్ భావించిన నేపథ్యంలో ఈ వాస్తు మార్పులు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలను కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రెస్టేజ్గా తీసుకుంది. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు సాధించి మళ్ళీ పునర్వైభవం పార్టీకి తేవాలని కూడా భావిస్తున్న క్రమంలోనే ఈ వాస్తు మార్పులకు కూడా శ్రీకారం చుట్టినట్టుగా తెలుసు. అందులో భాగంగానే ఏం చేస్తుండే. ఎందుకంటే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పాత సెక్రటరేట్ ఏదైతే ఉందో అందులో వాస్తు సరిగా లేదంటూనే ఆ సెక్రటరేట్ను కూల్చేసి ఆయన కొత్త సెక్రటరేట్ను కూడా నిర్మించిన పరిస్థితి. అంటే వాస్తు పట్ల కేసీఆర్కి చాలా నమ్మకం అయితే ఉంటుంది కాబట్టి వాస్తు ఆయన ప్రకారమే ఆయన ముందుకెళ్తున్నారు. వేద పండితుల ముహూర్తాల ప్రకారమే ఆయన ముందుకు వెళ్తున్న క్రమంలోనే ఇప్పుడు తెలంగాణ భవన్లో మరోసారి వాస్తు పనులకు కూడా శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చందు.